తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఇవాల్టి నుంచి తన సొంత అసెంబ్లీ నియోజకవర్గమైన కొడంగల్లో 2 రోజుల పాటు పర్యటించనున్నారు. ఈ పర్యటనలో నియోజకవర్గంలో జరుగుతున్న కీలక అభివృద్ధి పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించడంతో పాటు ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణపై సమీక్ష సమావేశాలు నిర్వహించనున్నారు. సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తన నియోజకవర్గంపై ప్రత్యేక దృష్టి సారించిన రేవంత్ రెడ్డి ఈ 2 రోజుల పర్యటనను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. రాష్ట్ర అభివృద్ధికి రోడ్ మ్యాప్ గీస్తున్న తరుణంలో తన సొంత గడ్డపై జరుగుతున్న పనులను స్వయంగా పరిశీలించేందుకు ఈ పర్యటనను ఆయన ఖరారు చేసుకున్నారు. సీఎం రేవంత్ రెడ్డి సాయంత్రం వికారాబాద్ జిల్లా దుద్యాల మండలంలోని హక్కింపేట గ్రామానికి చేరుకుంటారు. అక్కడ శరవేగంగా నిర్మాణంలో ఉన్న ఇంటిగ్రేటెడ్ ఎడ్యుకేషన్ హబ్ పనులను ఆయన స్వయంగా పరిశీలిస్తారు. ఈ భారీ ప్రాజెక్ట్ ద్వారా ఆ ప్రాంత విద్యార్థులకు మెరుగైన మౌలిక సదుపాయాలు, విద్యావకాశాలు కల్పించడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. ఎడ్యుకేషన్ హబ్ క్షేత్రస్థాయి పరిశీలన తర్వాత కొడంగల్ నియోజకవర్గంలో కొనసాగుతున్న ఇతర అన్ని కీలక అభివృద్ధి ప్రాజెక్టుల పురోగతిపై సీనియర్ అధికారులతో ముఖ్యమంత్రి ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహిస్తారు. ఆ తర్వాత రాత్రికి సీఎం రేవంత్ రెడ్డి కొడంగల్లోనే బస చేస్తారు. అధికారులతో నిశితంగా చర్చించి పనుల్లో ఏవైనా ఆటంకాలు ఉంటే వాటిని అక్కడికక్కడే పరీక్షించేలా ఈ సమీక్ష ఉండబోతుందని స్పష్టమవుతుంది. ఇక రేపు ఉదయం సీఎం రేవంత్ రెడ్డి రాజకీయపరమైన, పాలనాపరమైన కీలక సమావేశాల్లో పాల్గొంటారు. ముఖ్యంగా భారత ఎన్నికల సంఘం చేపట్టిన ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియపై స్థానిక ప్రజాప్రతినిధులు, అధికార కాంగ్రెస్ పార్టీ బూత్ లెవెల్ ఏజెంట్లతో ఆయన భేటీ అవుతారు. అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటర్గా నమోదు చేసుకునేలా చూడాలని, ఈ ప్రక్రియలో స్థానిక నాయకత్వం చురుగ్గా పాల్గొనాలని ఆయన దిశానిర్దేశం చేశారు. ఓటర్ వెరిఫికేషన్ ప్రక్రియలో ఎక్కడా ఎలాంటి లోపాలు జరగకుండా పకడ్బందీ చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి భావిస్తున్నారు. ఇప్పటికే ఆయన రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నియోజకవర్గ ఇన్ఛార్జీలకు ఈ ఎస్ఐఆర్ ప్రక్రియను వ్యక్తిగతంగా పర్యవేక్షించాలని ఆదేశాలు జారీ చేశారు. ఒకప్పుడు అత్యంత వెనుకబడిన ప్రాంతంగా ఉన్న కొడంగల్ను రాబోయే ఏడాదిన్నర కాలంలో ఒక ప్రధాన విద్యా, పారిశ్రామిక కేంద్రంగా తీర్చిదిద్దుతామని మే 8న సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఇక్కడ ఒకే ప్రాంగణంలో మెడికల్, ఇంజనీరింగ్, నర్సింగ్, పాలిటెక్నిక్ కాలేజీలతో పాటు అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్, ప్రతిష్టాత్మక సైనిక్ స్కూల్ వంటి అనేక విద్యా సంస్థలను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. ఈ పనులన్నీ నిర్దేశిత గడువులోగా పూర్తయ్యేలా చూసి ఆ ప్రాంత నిరుద్యోగ యువతకు, విద్యార్థులకు మంచి భవిష్యత్తును అందించాలని సీఎం లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలుస్తోంది. సీఎం 2 రోజుల రాక సందర్భంగా వికారాబాద్ జిల్లా యంత్రాంగం పూర్తిగా అప్రమత్తమైంది. జిల్లా కలెక్టర్ దీపక్ తివారీ, ఎస్పీ స్నేహ మెహ్రా ఆధ్వర్యంలో కొడంగల్, హక్కింపేట్, దుద్యాల ప్రాంతాల్లో హైలైట్ ప్రకటించి విస్తృత భద్రతా తనిఖీలు చేపట్టారు. ఎలిప్యాడ్ ప్రాంతం, సీఎం ప్రయాణించే మార్గం, ఇంటిగ్రేటెడ్ ఎడ్యుకేషన్ హబ్, సభా ప్రాంగణం, ప్రభుత్వ జూనియర్ కళాశాల తదితర ప్రాంతాలను వారు క్షేత్రస్థాయిలో పరిశీలించారు. సభా ప్రాంగణం దగ్గర ప్రజలకు, ట్రాఫిక్కు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా 9 బ్లాకులుగా విభజించి బారిగేట్లు ఏర్పాటు చేయాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. భద్రతా సిబ్బంది మోహరింపు, అత్యవసర మార్గాలు, పార్కింగ్ ఏర్పాట్లపై పోలీస్, రెవెన్యూ శాఖలు సమన్వయంతో పనిచేయాలని ఎస్పీ సూచించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేరుస్తూ నియోజకవర్గాన్ని రాష్ట్రంలోని ఆదర్శంగా తీర్చిదిద్దే దిశగా సీఎం రేవంత్ అడుగులు వేస్తున్నారు. ఏళ్ల తరబడి అభివృద్ధికి నోచుకోని మారుమూల గ్రామాల్లో సైతం అత్యాధునిక మౌలిక సదుపాయాలు కల్పిస్తూ విద్యారంగంలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టడం పట్ల స్థానిక ప్రజల్లో హర్షం వ్యక్తమవుతుంది. ఈ 2 రోజుల క్షేత్రస్థాయి పర్యటన తర్వాత కొడంగల్ అభివృద్ధి పనులకు మరింత వేగం రానుందని అధికార వర్గాలు ధృవీకరిస్తున్నాయి.